శ్రీ క్రోధినామ సంవత్సరం ఆశ్వీజ మాసం అక్టోబర్ నెల వృశ్చిక రాశి వారి నెలవారీ ఫలితాలు. వృశ్చిక రాశి వారికి ఈ నెల మాసం బాగుగా లేదు. అర్ధాష్టమ శని ప్రభావం చేత, కుజుడు కూడా అష్టమంలో ఉండడం చేత, గురుడు కూడా అష్టమ స్థానమందు సంచారం చేయడం చేత ఆ శారీరక ఆరోగ్యం పట్ల, ఆర్థిక లావాదేవీ పట్ల, కుటుంబ వ్యవహారాల పట్ల కూడా లేని చికాకులు, సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ప్రతి నక్షత్రం వారికి కూడా జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, విశాఖ 4వ పాదం వారికి కూడా కొన్ని లేని సమస్యలు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. మీరు చక్కగా ఈ పని ఈ నెలలో చేసేద్దాం, ఇది పూర్తవుతుంది అనుకుంటే ఈ ఆశ్వీజ మాసంలో అది గోచరించట్లేదు. శారీరక ఆరోగ్యము ఇబ్బందిలో ఉంది, ఆర్థిక లావాదేవీలు కూడా ఇబ్బందిగా ఉన్నాయి. వ్యయ ప్రయాసాలు ఎక్కువగా పెరగడము, అనుకోని అపవాదులు ఏర్పడము, మీరు కాని ఖర్చులు మీకు ఎక్కువగా పెరగడము, వ్యసనాలకు సంబంధించిన ఖర్చులు ఎక్కువగా అవడము, దాని ద్వారా చేతిలో ఉన్నటువంటి ధనం ఖర్చు అయ్యి ధనానికి ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనివలన కుటుంబంలో తగాదాలు ఏర్పడి లేని సమస్యలు మీరు నెత్తిన తెచ్చుకున్నట్టుంది. కావున ప్రతి ఒక్కరూ వృశ్చిక రాశి వారికి ఈ నెల మాసం ఏ విధంగా చూసినను సరైనటువంటి చక్కటి ఫలితాలు గోచరించకపోవడం వలన భక్తి శ్రద్ధలతో ఈ 9 రోజులు అమ్మవారిని ఆరాధన చేయడం ద్వారా గ్రహ సంచారాల వల్ల కలిగినటువంటి నెగిటివ్ రేస్ నుంచి బయటపడడమే కాకుండా ఈ విశాఖ, జ్యేష్ఠ, మూలా నక్షత్రం వాళ్ళు ఈ సమస్యల నుంచి బయటపడడమే కాకుండా మెరుగైన ఫలితాలు పొందడానికి అమ్మవారిని ప్రతినిత్యం కూడా లలితా సహస్రనామార్చన చేయడం ద్వారా నవవిధ భక్తి మార్గాలైనటువంటి భక్తి మార్గాలలో ఏదో మార్గాన్ని ఎంచుకుని అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన పాడ్యం మొదలుకొని దశమి వరకు ఉన్నటువంటి శరన్నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారిని సాయం సంధ్యాయందు లలితా సహస్రనామ పారాయణ చేయడం ద్వారా ఆ జగన్మాత స్వరూపాన్ని పరిపూర్ణంగా కన్నులందు లిఖించుకుని ఆ లలితను పారాయణ చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు పొంది ఈ నవగ్రహ ఇతిబాధల నుంచి బయటపడమే కాకుండా భవిష్యత్ అగమ్యగోచరంలో పడకుండా సరైనటువంటి ఆర్థికంగాను, ఆరోగ్యంగాను మనసు కుదుటపడేటువంటి అవకాశం అమ్మవారి అనుగ్రహం ద్వారా కలుగుతుంది. వీరు కూడా ఈశ్వరాభిషేకం చేయించుకుని పరమేశ్వరునికి చక్కగా సుగంధ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకం చేసుకుని వీరు చక్కగా ఈ నెలమాసము ఆంజనేయ స్వామి వారిని కూడా నిత్యం దర్శించడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంది.